सैयद निजामुद्दीन को आज हफ्ते को मुत्तफ़िक़ा तौर पर तेलंगाना स्टेट कैब्स एंड बस ऑपरेटर्स एसोसिएशन TSCBOA के सदर के तौर पर दोबारा मुंतखब किया गया। इस मौके पर इन्हें रियासत भर के अराकीन और ट्रांसपोर्ट ऑपरेटर्स ने तेलंगाना में कैब्स, बस और ट्रैवल ऑपरेटर्स को दरपेश देरीना चैलेंजों से निपटने के लिए मुसलसल कोशिशों के लिए मुबारकबाद पेश की। दोबारा इंतखाब के बाद अपने खिताब में निजामुद्दीन ने TSCBOA और तेलंगाना टूर्स एंड ट्रैवल्स बस ओनर्स एसोसिएशन की इज्तिमाई कोशिशों पर रोशनी डाली, जिसकी क़ियादत के गोपाल रेड्डी कर रहे। ख़ास तौर पर ट्रांसपोर्ट सेक्टर में टैक्स को माकूल बनाने और इलाक़ाई तालमेल से मुताल्लिक़ कई अहम मसाइल पर राहत हासिल करने में इन्होंने कहा कि दोनों एसोसिएशंस ने मुश्तरका तौर पर हुकूमत के सामने मुतालबात उठाए और प्राइवेट ट्रांसपोर्टर्स पर ऑपरेशनल बोझ को कम करने के लिए तवील मुद्दती पॉलिसी हल के लिए काम किया। नुमाया कामयाबियों में से एक ज़िले टैक्स की माकूलियत भी थी, एक ऐसा मसला जिसने तेलंगाना के अज़ला की तंजीम 9 के बाद अहमियत हासिल की। 2014 में तेलंगाना की तश्कील के बाद अज़ला की तादाद 10 से बढ़कर 33 हो गई। బేసిక్ రెండు ఇష్యూలు ఉన్నాయి. ఇప్పుడు రెండు కమిటీలు వేసినారు, సపరేట్ కమిటీలు వేసినారు. ఒక కమిటీ వచ్చేసి రెసిప్రోకల్ అగ్రిమెంట్ గురించి వేసినారు, రెండో కమిటీ వచ్చేసి డిస్ట్రిక్ట్ వైజ్ ట్యాక్స్ విషయంలో వేసినారు. హైదరాబాద్ లో గతంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో 23 డిస్ట్రిక్ట్లు ఉండే, 10 డిస్ట్రిక్ట్లకి తెలంగాణ సపరేట్ అయింది. అయిన తర్వాత సేమ్ ట్యాక్స్ జాగ్రఫికల్ ఏరియా తగ్గిన తర్వాత కూడా అదే 23 డిస్ట్రిక్ట్స్ ట్యాక్స్ మన దగ్గర తీసుకున్నాం. దాని తర్వాత ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వినలేక వాళ్ళు 25% ఉన్న ట్యాక్స్ ని కూడా పెంచేసినారు. మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పవర్ లో వచ్చిన తర్వాత మళ్ళా అఫీషియల్స్ ఉన్న ట్యాక్స్ ని మనం పెంచుతామని చెబుతూ మేము గోపాల్ రెడ్డి గారు ఇద్దరు కలిసి వాళ్ళతో సహా అందరు కమిటీ మెంబర్స్ కానీ ట్రావెల్ ఆపరేటర్స్ కానీ అందరు కలిసి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి నేను రిటర్న్ లెటర్ పంపించడము, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని రాతపూరికంగా ఇచ్చినాం, కమిషనర్ గారిని రాతపూరికంగా ఇచ్చినాం. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఇండస్ట్రీ చాలా కష్టకాలంలో ఉంది. ఎందుకంటే జాగ్రఫికల్ ఏరియా చాలా తగ్గింది. బార్డర్ ట్యాక్స్ వలన మాకు టూరిజం బిజినెస్ కంప్లీట్లీ పోయింది. ఇదే కాకుండా ఐటీ కంపెనీలు నడుపుతున్నప్పుడు డిస్ట్రిక్ట్లు చిన్నవాయి వలన 1 కిలోమీటర్కి 2-3 డిస్ట్రిక్ట్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇండస్ట్రీ చచ్చిపోయే పొజిషన్ లో ఉంది. మేము మీకు కోఆపరేట్ చేస్తాం, మేము మీకు సపోర్ట్ చేస్తాం. జస్టిఫికేషన్ గా జస్టిఫై చేస్తూ మీరు మా సమస్యలని క్లియర్ చేయాలని మేము ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. అఫీషియల్స్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే గతంలో ఉమ్మడి డిస్ట్రిక్ట్ల ప్రకారం హైదరాబాద్ రంగారెడ్డి ఉన్న ప్రకారం ఉంటే ఐటీ కంపెనీలకు నడిపే బండ్లకి ఇబ్బంది లేకుండా ఉంటది, కార్పొరేట్ సర్వీసెస్ ఇబ్బంది లేకుండా ఉంటదని చెప్పినాం. ఇదే కాకుండా ఇంకో ప్రపోజల్ మేము ముందుకు ఇచ్చినాం. మేమన్నాం మీరు డిస్ట్రిక్ట్ల సమస్యలు పక్కకు పెట్టేసి HMDA లిమిట్స్ కింద మాకు ఒక పర్మిట్ ఇవ్వండి, దాని ప్రకారం మీరు 2 డిస్ట్రిక్ట్స్ ట్యాక్స్ కు HMDA లిమిట్స్ ఇవ్వడని ఇంకో ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంగా 2015 లో స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత 2017, 2016లో బార్డర్ ట్యాక్స్ విషయంలో చాలా కొట్లాడినాం, చాలా ఎడ్యుకేషన్ చేసినాం, ఆంధ్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడినాం. కానీ ఆ రోజు తెలంగాణ రాష్ట్ర గత ప్రభుత్వం వినలేదు. దాని వలన ఆ బార్డర్ ట్యాక్స్ విషయం అక్కడే ఎక్కడ ఆగిపోయింది. దాని తర్వాత 2017 వరకు రెసిప్రోకల్ అగ్రిమెంట్ అనేది ఆంధ్రకి తమిళనాడుకి కేరళకి కంటిన్యూ అయింది. కానీ 17 తర్వాత తెలంగాణకి అది మనం విడిపోయినాం. దాని తర్వాత ఎన్నో ప్రయత్నాలు అందరు కలిసి చేసినాం. ఇండస్ట్రీ వాళ్ళు అందరూ బాగుపడాలి, టూరిస్ట్ వాళ్ళు బాగుపడాలంటే రెసిప్రోకల్ అగ్రిమెంట్ ఉండాలని మంచి ఆలోచనతో ప్రయత్నాలు చేసినాం. కానీ చాలా సంతోషం, ఇది ప్రజాప్రభుత్వం వచ్చింది.
ప్రజల ప్రభుత్వం ఉంది. ప్రజల మాట, ప్రజల సమస్యని విననికి ప్రభుత్వం ముందుకొచ్చి మీ సమస్యలు ఏమున్నాయి చెప్పండి అని చెప్తూ మీ దగ్గర ఇవాళ గవర్నమెంటే ఒక కమిటీ వేసి మీకు ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మీరు కమిటీ ద్వారా చెప్పండి. ఈ కమిటీ ప్రభుత్వం రాస్తే మళ్ళా మేము తిరిగి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, మినిస్టర్ గారితో మాట్లాడి ఈ ప్రాబ్లం ని పర్మనెంట్ సొల్యూషన్ గా చేపిస్తామని నేను, గోపాల్ రెడ్డి గారు మీ అందరికీ ఈ సభ ముఖ్యంగా మాటిస్తున్నాం. మన దగ్గర వాహన్ అనే దాని మీద ఆన్లైన్ చేస్తూ కొన్ని విషయాల్లో మనకు టీపీ విషయంలో అన్ని విషయాల్లో ఇబ్బంది పడుతున్నాం. వాహన్ కానీ కంప్లీట్ అయిపోతే ఇవన్నీ మన ప్రాబ్లం పర్మనెంట్ గా సాల్వ్ అయిపోతుంది. రెండో విషయానికి వస్తే హైదరాబాద్ సిటీలో ఐటీ కంపెనీకి నడుపుతున్న వెహికల్స్ కానీ, టూరిస్ట్ కు నడుపుతున్న వెహికల్స్ కానీ అందరికి పెద్ద సమస్య ఏంటంటే పార్కింగ్ సమస్య. పార్కింగ్ లేని వలన పోలీసు చాలాన్ చేస్తున్న వలన మనం ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఆ కిరాయిలో 500 1000 రూపాయలు మిగులుతాయి, అది పోలీసుకు పోతుంది, మనం ఏం చేసుకోలేకపోతున్నాం. సో దాని వలన పార్కింగ్ అనేది సమస్య. దీనికి మనము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆల్రెడీ ఐటీ మినిస్టర్ గారిని లెటర్ రాసినాం. దానికి ఫాలోఅప్ చేసుకొని ఐటీ కంపెనీల సైడ్ లో ఒక సపరేట్ పార్కింగ్ ప్లస్ టూరిజం ప్లేసెస్ లో హైదరాబాద్ లో చౌమాలా ప్యాలెస్ కానీ, చార్మినార్ కానీ, సాలార్జంగ్ మ్యూజియం కానీ, ఎన్టీఆర్ పార్క్ దగ్గర కానీ, బిర్లా మందిర్ దగ్గర కానీ, నెక్లెస్ రోడ్ దగ్గర కానీ ఏ ప్లేస్ లో టూరిజం ప్లేసెస్ ఉన్నాయి ఆ ప్లేసెస్ అందరూ పార్కింగ్ ప్రొవైడ్ చేయాలని ప్రభుత్వంని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళొకసారి కలెక్టివ్ గా వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడి ఈ ప్రాబ్లం కూడా పర్మనెంట్ గా సొల్యూషన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం.